హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలనే కోరుకుంటున్నాను. నిన్న నైట్ చాలా వర్షం పడిందండి మా సైడు. మార్నింగ్ లేవగానే బయట చుట్టూరా గ్రీనరీ, అందులో పక్షులను చూడగానే వాటి అరుపులు వినగానే మనసుకు హాయిగా ఒక పాజిటివ్ వైపు వచ్చినట్లు అనిపించింది. మన ఇంటికి చుట్టాలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు, ఆ పక్షులు కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయండి. మళ్ళీ అస్సలకే కనిపించట్లేదు ఎక్కడ కూడా. ఒక సీజన్లో మాత్రమే కనిపిస్తున్నాయి ఈ పక్షులు కూడా. నాకు తెలిసి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఈ పక్షులను చూడడం, వాటి అరుపులు వినడం గూగుల్లో మాత్రమే సెర్చ్ చేస్తారు కావచ్చు. మన నేచర్ని మనమే పాడు చేసుకోవాలనుకుంటున్నాం కదా, అలానే నాకు అనిపిస్తుంది. మళ్ళీ అలాగే మీకు కూడా అనిపిస్తుందా? అయితే కామెంట్లో చెప్పండి. చెప్పడం మర్చిపోయానండి, నేను వంకాయ కర్రీ చేస్తున్నాను టమాటా వేసి. మా ఆయనకి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం, నాకు అస్సలకే నచ్చదు. ఆయన లొట్టలు వేసుకుంటూ తింటాడు ఎందుకో మరి. ఇంకో విషయం చెప్పాలండి, మా అమ్మకు కూడా ఈ వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం. వారంలో 2-3 సార్లైనా వండుకొని తింటుంది. మా అమ్మ అయితే గుత్తి వంకాయ మసాలా కర్రీ చాలా బాగా చేస్తుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వీలైతే మీకు ఆ రెసిపీని షేర్ చేస్తాను. అలాగే ఈ వంకాయ కర్రీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్లో చెప్పండి. ఈ వంకాయ కర్రీ చాలా బాగా చేశానని మా ఆయన చెప్పారు, మా పిల్లలు కూడా అన్నారండి. మీకు కూడా చూడడానికి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శారదా ఛానల్.